వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మంచి ముచ్చటెత్తుకొచ్చిన ఇవాళ. మంచి ముచ్చట అంటే ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విని దానికి మనము సమాధానం చెప్పుదాం. ఓకేనా? లేకుండేనా? మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది? నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా? నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈ రోజుకు మరి రవ్వంత్ అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ అన్న నానం రవ్వంత్ అన్న మరి మేం చేసిన తప్పేంది? మిమ్మల్ని 2015 నుంచి కేసీఆర్ చేసినటువంటి అన్యాయాలు, దురహంకారాలు, ఆయన చేసినటువంటి అన్నీ కూడా మేము వెలికి తీసి నిన్ను ముఖ్యమంత్రి చేయడమే మేము చేసిన తప్ప. నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఇప్పటి వరకు మా కళాకారుల కోసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా అనేది నేను అడుగుతా ఉన్నా. నువ్వు అసెంబ్లీలో అడుగుతా ఉన్నావు కదా, మరి పాలమూరు కోసం మాట్లాడుతూ ఉన్నావు కదా, కేసీఆర్ చేసినటువంటి ఆ దురహంకారం కోసం మాట్లాడుతూ ఉన్నావు కదా. చెప్పు రేవంత్ అన్న, ఇటు మాటలిందాం. ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎందుకు ఇప్పటికీ అలంపూర్ ప్రాంతంలో మీరు టెంకాయలు కొట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. మరి 8 నెలలు అయింది. కళాకారులను పిలిచి, కళాకారులను మాట్లాడి, కళాకారులకు ఏం చేద్దాం అనేటటువంటి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు పూర్తి చేయలేదు? మరి నువ్వు, నీది కూడా తప్పే కదా. మరి తప్పా కాదా? ఇది నేను ప్రజల్ని కూడా అడుగుతా ఉన్నా. రవ్వంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు సుతైపూస మాటలు ఉన్నాయి. మరి నువ్వు చేసిందేమో తప్పు ఒప్పు అవుతుంది, మరి ఆయన చేసింది తప్పెట్లయితుంది? మాకేం చేసినావు? కళాకారుల కోసము 2015 నుంచి చాలామందికి అన్యాయం జరిగింది, ఉద్యమ కళాకారులకు అన్యాయం జరిగిందని మేము కొట్లాడిన సోయి మీకు లేదా? సోయి ఉన్నదా లేదా? నాకు అది చెప్పండి ఫస్ట్. అంటే మీ బాధ మీకైతే, మా బాధ మాకుంటుంది. ఇంకా మాటలిందాం. ఎందుకు వివక్ష నేను అడుగుతున్నా. మేము కూడా అడుగుతున్నాము రవ్వంత్ అన్న, ఎందుకు వివక్ష మా కళాకారుల మీద? మీకు ఎందుకోసం నువ్వు కళాకారులను పట్టించుకోవట్లేదు? మీకు కూడా వివక్ష ఉన్నట్లే మా కళాకారుల మీద మీకు భయంకరమైనటువంటి వివక్ష ఉన్నది. ఇంకా విందాం. మేము ఎంపీగా గెలిపించకపోయిన ఉంటే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓటు వేయకపోయిన ఉంటే, నీ రాజకీయ భవిష్యత్ ఎక్కడుండేది? మరి రాజకీయ భవిష్యత్ అంటున్నావు. మీ పాలమూరు బిడ్డలు గెలిపించకపోతే, ఎంపీగా గెలిపించకపోతే నీకు రాజకీయ భవిష్యత్ ఎట్లా ఉండేది, ముఖ్యమంత్రి ఎట్లా అయ్యేది అని చెప్పేసి అంటా ఉన్నావు. మరి మేము కూడా 2015 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి మేము ఊరూరున మోటివేట్ చేసుకుంటా రకరకాలుగా యూట్యూబ్ ఛానళ్ళు మొత్తుకొని ఆయనను ఓడగొడితే, మరి నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితుంటివి? ఒకవేళ మేం గినుక సపోర్ట్ దాక్కుంటూ ఉంటే మరి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా? నీకు అన్ని సీట్లు వచ్చేదా? మీ కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చేదా? మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అయ్యేదా? మీరు మళ్ళా మూసుకొని ఉండేది కదా. మరి నువ్వు అనేదేమో సుతపూస మాటలు ఇక్కడ. సరే, ఇంకా ఇందాం. చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడ ఉండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. మీరు కూడా గొప్పలు చెప్పుకునే అవకాశం మీకు ఎక్కడ ఉండేది? ఇప్పుడు అసెంబ్లీలో ఇంత గొంతు పట్టుకొని అరిసేటటువంటి అవకాశం నీకు ఎట్లా ఉండేది? మేము లేకపోతే ఎట్లా ఉండేది? మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు, రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు. అందుకే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు నువ్వు కూడా కళాకారులకు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా నువ్వు కళాకారులకు క్షమాపణ చెప్పాలి. కళాకారులకు కాదు, అమరవీరుల కుటుంబాలకు కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి. 8 నెలలు అయింది.
నువ్వు నిరుద్యోగులకు కూడా క్షమాపణ చెప్పాలా. నువ్వు అనుకున్నదే సాధిస్తా ఉన్నావు. మా మాటలు వింటున్నావా? మా కోసం మాట్లాడుతూ ఉన్నావా? సరే, ఇంకా ఇందాం. ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం. 2009-10లో కృష్ణానది ఉప్పొంగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అలంపూరు ప్రాంతంలో కొట్టుకుపోయినప్పుడు, అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చారు. ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది, మీ ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి, మీకు ప్రభుత్వం ఇండ్లు ఇప్పించకపోతే బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న నా ఇల్లు అమ్మే మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. మేము ఆయన మరి మా బతుకులని ఆగమవుతున్నాయి కదా. నువ్వు కృష్ణా వాటరు, ఆ వాటరు, ఈ వాటర్ అన్ని ఎత్తుకొచ్చేసి ఏదేదో అంటగట్టి మసిబూసి మారేడుకాయ చేసి ఏదో బటకాల్సి మీద ఎత్తున్నావు. సరే, అది నిజమా అబద్ధమా తర్వాత. మరి మా బతుకులు ఆగమవుతున్నాయి కదా. మా బతుకులు ఎవరు చూడాలా? మరి నిన్ను గెలిపించినందుకు మా బతుకులు నాగం చేస్తావా నువ్వు రవ్వంతన్నా? సరే, చూద్దాం. ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష, కానీ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో నువ్వు అదే నువ్వు అడగవు, ఏది కట్టేయమని అడగవు. మేము అడుగుతున్నాం. నీకైతే బ్రహ్మాండంగా ఉన్నది కదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించింది ఉంది, నువ్వు కట్టుకున్నటువంటిది అయితే ఉంది కదా. మరి మాకెవరు కట్టియాలా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈ రోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము, అవకాశం ఉంటుండే. ఇవాళ అలంపూరు ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈ రోజు దాపరించింది. అదే విధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు, మిడ్ మానేరు ముంపు బాధిత అన్ని సుత్తి మాటలు. అంటే కేవలము తన పదవిని కాపాడుకోవటాని కోసము సుత్తి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రవ్వంతన్న. ఇప్పుడు ఆల్రెడీ 8 నెలలు దాటిపోయింది. మేము మొత్తుకొని అరిసి మీకు మొరబెట్టుకున్నా నువ్వు నిమ్మకు నీరు తినట్లున్నావు. ఖచ్చితంగా నువ్వు ఆల్రెడీ చాలా తొందరగానే నువ్వు తొందరగానే పోయేటట్లు మేము చేసేటటువంటి బాధ్యత మాది. మేము ఉద్యమాన్ని మానేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఏళ్ళ కిందటి నుండి వేదన ఈ బతుకు ఇంకెంత కాలం అని చెప్పేసి పాటలు పాడినాం. పొడుగుత పోరుదారేనా మా జీవితాలు, పొడుగుత పోరుదారేనే, దీనికి అంతం చేస్తావని చెప్పేసి అనుకున్నాం మేము. వాస్తవానికి నువ్వు అంతం చేసేటటువంటి పరిస్థితుల్లో లేవు. నువ్వు రవ్వంతన్నవైనవు, రేవంత్ రెడ్డి కాదు, రవ్వంతన్నవైనవు. ఈ సుత్తి మాటలు ఫస్ట్ సుత్తి మాటలు మస్తు మాట్లాడుతావు. సుత్తి మాటలు మంచిగా నేర్చుకున్నావు. రాత్రి పుస్తకాలు చదువుతున్నట్టున్నావు, కేసీఆర్ చదివినట్లు. ఇల్లు కోల్పోయిన వాళ్ళకు, పేద వాళ్ళకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష. నువ్వు ఇస్తావా? ఇప్పుడు ఇండ్ల పట్టాలు ఇస్తావు. ఎప్పుడు ఇస్తావు? 5 ఏళ్ళ తర్వాత ఇస్తావు. 5 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు మళ్ళా ఓట్ల కోసం ఇస్తానని చెప్పేసి చెప్తావు. ఏదైనా ఇండ్ల కోసము, పట్టాల కోసము ఏదైనా మాట్లాడినావా? మా కళాకారులకు, ఉద్యమాలు చేసినటువంటి వాళ్లకు 250 గజాలు ఇస్తానన్నావు. దాన్ని ఊసెత్తుతున్నావా? అసెంబ్లీలో ఎప్పుడన్నా మాట్లాడుతున్నావా? 2వ సెషన్ కదా ఇది, తెలంగాణకు 2వ సెషన్ కదా. 2వ సెషన్లో నువ్వేమన్నా మాట్లాడుతున్నావా? అన్ని సోది కబుర్లు. అంటే కేసీఆర్ను తిట్టడము, కేటీఆర్ను తిట్టడము, హరీష్ రావును తిట్టడము, ఇవే నువ్వు చేసుకున్నావు కదా. తప్ప తెలంగాణలో మరి చాలామంది అన్యాయానికి గురైనరు. వాళ్ళ ముచ్చటెత్తుదాము, వాళ్ళ మాట ఎత్తుదాము, వాళ్ళ కోసం మాట్లాడదాం అనేటటువంటి సోయి ఉన్నదా నీకు? లేదు. ఆ ఇళ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ 250 గజాలు ఇళ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష. పర్ క్యాపిటల్ పెంచి, పవర్ పెంచి, ఇది శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోని. అంటే ఈ సోది చెప్పినవు, మరి ఆళ్ళ సోది ఉందా? ఒక్క సోదిగో కేసీఆర్ సోది. ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి బ్రహ్మాండంగా 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష, కేసీఆర్ పిండం పెడతాం, ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాలా అంటే మరి నువ్వు చేసేది ఏంది? నువ్వు చేసింది ఏంది కేసీఆర్? నువ్వు చేసింది ఏంది? పిండం పెట్టకపోతే ఏం పెడతారు నీకు? నువ్వు చేసింది ఏంది? ఉద్యమకారులను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు, కళాకారులను మోసం చేసినావు, ఎన్నో బంధులు తీసుకొచ్చేసి రైతు బంధు అని, ఆ బంధు అని, ఈ బంధు అని కోట్ల రూపాయలు ధ్వంసం చేసినటువంటి వాడివి నువ్వు. ఇక నీకు పిండం పెట్టకపోతే ఏం పెడతారు? మాలాంటి వాళ్లకు పిండం పెట్టిన పని చేసినావు నువ్వు. అందరు ఎక్కడోడక్కనే చచ్చిపోతూ ఉన్నారు.
ఆ చచ్చిపోవడానికి కారణం కూడా ప్రధానమైనటువంటి కారణం నువ్వైతే ఇవాళ రవ్వంతన్న కూడా అలాంటి పని చేస్తూ ఉన్నాడు. మరి ఏమనాలి మిమ్మల్ని? అంటే తెలంగాణ ఎటువైపు పోతున్నది? ఏం చేయాలా? అంటే వీళ్ళంతా బిచ్చమెత్తుకొని తినాలంటారా మీరు? మీరు మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేస్తే మీరు బిచ్చమెత్తుకొని తినేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు మీరు. సరే చూద్దాం ఇంకా ఏమంటున్నారు. తిప్పల పడ్డవు. మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతో మంది ఎన్నికలు పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని మేమేం చేయలేదు, నువ్వు ఒక్కోడే భుజాన వేసుకున్నావు. చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చి పెడితే పిండం పెడతామని ఎవరు. అంటే ఇప్పుడు సావు మీద తెచ్చుకున్నావు నువ్వు ఒక్కోడివి, మేమందరం ఆల్రెడీ సపర్ట్ కొట్టుకుంటే తాళాలు కొట్టుకుంటున్నాం. మొత్తం నువ్వే పాటలు నువ్వే చేసినావు, పాటలు నువ్వే వాడినావు, పాటలు నువ్వే రాసినావు. ఏది పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడం కూడా నువ్వే తగలబెట్టుకున్నావు, మీ ఇంటి వాళ్ళందరూ తగలబెట్టుకున్నారు. ఇవన్నీ చేసిండ్రు. భుజస్కంధాల మీద మీరు వేసుకొని తెలంగాణ తెచ్చి ఆగం చేసి పెట్టిర్రు. ఇదేనా సంస్కారం? ఇదో పద్ధతి, ఇదో పార్టీ. నీకేం సంస్కారం ఉంది కేసీఆర్ గారు? నీకేం సంస్కారం ఉన్నది? ఉన్నోళ్ళందరూ నాగం చేసి పెట్టినవు, నీకేం సంస్కారం ఉన్నది? ఇవాళ సంస్కారము ఉన్నదా అని అనే అర్హత కూడా లేదు. నువ్వు ఆల్రెడీ మొత్తం టోటల్గా వ్యవస్థను సర్వనాశనం చేసి పెట్టేసినావు. ఇక నీకేంది? ఇంకా నువ్వేం మాట్లాడేది ఏంది? లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. మరి నీకు దుఃఖం రావట్టే, మరి మా దుఃఖాన్ని మేము దిగమింగుకున్నాం. మేము మా కన్నీళ్లను దిగమింగుకున్నాం నువ్వు చేయబట్టి. 20 ఏళ్ళ జీవితాన్ని, 23 ఏళ్ళ జీవితాన్ని ఓలగొట్టుకున్నాం. మేము హ్యాపీగా సినిమాలు చేసుకునేవాళ్ళం, ఇంకా వేరే ఏదైనా పని చేసుకునేవాళ్ళం. నీలాంటి వాడు దుర్మార్గుడు చేయబట్టి ఇవాళ మేము ఏం చేసినాము, మా కన్నీళ్ళని దిగమింగుకున్నావు. ఇప్పుడు నువ్వు దిగమింగుకుంటున్నావు. మంచిగా నిండినటువంటి మొత్తం టోటల్గా ఆ నీళ్ళనే ఇప్పుడు వదులుతున్నావు నువ్వు. అది అన్నీ అయిపోయిన తర్వాత మరి మా పరిస్థితి ఏంది? పూర్తి ఎటుపడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీల నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా, మరి సమాజం చూసే కదా నేను నొడగొట్టింది. నీకు నోరు లేదా? అప్పుడు ఎంత మాట్లాడినావు, ఎంత అహంకారంతో మాట్లాడినావు. నీ కొడుకు ఎంత అహంకారంతో మాట్లాడిండు, నీ అల్లుడు ఎంత అహంకారంతో మాట్లాడిండు, నీ బిడ్డ ఎంత అహంకారంతో మాట్లాడింది. జోగినిపల్లి సంతోష్ కుమారు నిన్ను ఎప్పుడన్నా కలవనిచ్చిండా మమ్మల్ని? ఎన్నిసార్లు ఫోన్ చేసినాం అడుగు మీ సంతోష్ని. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినామో, ఎన్నిసార్లు మిమ్మల్ని కలవాలనుకున్నాము, ఎన్నిసార్లు మా బాధలు చెప్పాలనుకున్నాము. మరి కలవనిచ్చిండా మీ సంతోష్ని ఒకసారి మరి అడుగు. సరే కదా, నన్ను అడుగుతున్నారు. మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందరికి మోడీ పేరేమన్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష. అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమానండి? మేము తీసుకోకపోదుమా? మీరు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం. మేము ఉంటున్నాం, డెమోక్రాటిక్ గా. స్వేచ్ఛ చూడు, ఇది ఈ ముచ్చాడు చూడు, స్వేచ్ఛ ఇచ్చిండంట. మాట్లాడినోళ్ళను మొత్తం అరెస్ట్ చేసి జైలు పెట్టడము, తర్వాత అనేక మందితో టార్చర్ పెట్టడము, ఫోన్లు చేపియడము, దాడి చేపియడము, మాకు స్వేచ్ఛ ఇచ్చినవా? ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ని ఎత్తేయలేదా నువ్వు? ధర్నా చేయనిచ్చినవా? ఏదైనా మీటింగులు పెట్టుకుందామంటే మీటింగులు పెట్టనిచ్చినవా నువ్వు? అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు నువ్వు. అది అనుభవిస్తా ఉన్నావు నువ్వు. పంచభూతాలు చూస్తాయి, ఖచ్చితంగా అనుభవించవలసిందే, ఎవడైనా అనుభవించవలసిందే, నువ్వైనా అనుభవించవలసిందే, ఆ రవ్వంతన్న కూడా అనుభవించవలసిందే ఇలాంటి పనులు చేస్తే. బాగుంటున్నాం, లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీ గవర్నమెంటే లేదు, మీరు తాట ఎక్కడ తీస్తారు? ఎప్పుడు తీస్తారు? అప్పుడు తాట తీయలేదా? అందరి తాటలు తీసిరు కదా మీరు. ఇప్పుడు గవర్నమెంటే లేదు, మీకు తాట తీస్తే ఏడ తీస్తారు మీరు? మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. అరే మీరు ఎక్కువ అడ్డగోలుగా మాట్లాడినరు ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మీరు ఇంకా అడ్డగోలుగా మాట్లాడినరు. ఇంత అడ్డగోలుగా మాట్లాడుతూ ఇంకా అహంకారం కూడా మీ లోపల విపరీతమైనటువంటి అహంకారం ఉండే. విపరీతమైనటువంటి అహంకారం, మామూలు అహంకారం కాదు. అదంతా ప్రజలు చూసి గమనించి ఈ కాంగ్రెస్ వాళ్ళని తెస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంకా నిన్ను మించిన అహంకారాన్ని వీళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. అది మళ్ళీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 1 నెల 2 నెలల లోపలనే 3 నెలల లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి రేవంత్ రెడ్డి మీద ముఖ్యంగా
విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. ఆల్రెడీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో 100% వీళ్ళకు కూడా బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉన్నది. పోలీసులు ఉసుగొల్పుతలేం, ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశం. అది అంటే నీకు తీర్పు చెప్పిర్రు, వీళ్ళకు కూడా తీర్పు చెప్తారు, ప్రజలు తీర్పు చెప్తారు. వీళ్ళు పోలీసులను ఉసగొలుపుతున్నారు, మీరేమో ఉసగొలపలేదా? పోలీసులను మీరు ఉసగొలిపినట్టు ఎవరు ఉసగొలపలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉసగొలపలేదు. అలాంటి పరిస్థితి ఎలా తెలంగాణలో దాపురించింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇవాళ తెలంగాణ అనేటటువంటిది కుక్కలు చింపిన ఇస్తారు చేసేస్తున్నారు. నువ్వు కేసీఆర్ అంటోడు ఒక 10 ఏళ్ళు కుక్కలు చింపిన ఇస్తారు చేస్తే ఇవాళ రేవంత్ ఈ రవంత్ అన్న కుక్కలు చింపిన ఇస్తారు కాదు, మొత్తం టోటల్ అన్ని చింపినట్ట ఇస్తారు చేసి టోటల్గా రాష్ట్రాన్ని అతలాకుతలించి మాటలు నేర్చుకున్నాడు. ఆయన మాటలు నేర్చుకొని 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఈయన మాటలు నేర్చుకొని ఇవాళ మొత్తం తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేసేటటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. దయచేసి తెలంగాణ ప్రజానికమా ఇవాళ గమనిస్తూ ఉన్నారు. మీరు రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది 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 అని చెబుతూ వీళ్ళ మాటలు విన్నారు కదా. ఆయన గొప్ప మాటలు మాట్లాడతాడు, ఈయన గొప్ప మాటలు మాట్లాడతాడు. ఈ మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్పి అధికారం చెలాయిస్తూ ఉన్నారు. ఇవాళ ఢిల్లీ చుట్టూ ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ మొన్నటిదాకానేమో ఫామ్ హౌస్లో వన్నాడు, ఇవాళ వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ వీళ్ళ విధానం ఇవాళ మన దురదృష్టం. తెలంగాణ తీసుకొచ్చుకోవడం అనేటటువంటిది పెద్ద దురదృష్టంగా ఇవాళ తెలంగాణ సమాజం బాధపడతా ఉన్నది. ఇవాళ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకు, పక్క స్టేట్లలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తూ ఉన్నటువంటి ఈ గవర్నమెంటుకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రవ్వంత్ అన్నకు బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మీదే ఉన్నది. ఇప్పటి నుంచి మా ఈ రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. రవ్వంత్ అన్న త్వరలో దిగిపోయే విధంగా మేము వీడియోలు పెడతాం. ఎందుకంటే మమ్మల్ని ధిక్కరిస్తూ ఉన్నాడు, మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నాడు, మమ్మల్ని ఘోరమైన బతుకుల్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూలదోల్చేటటువంటి విధంగా మేము పనిచేస్తాం. దయచేసి ప్రజలారా, మీకోసమే నేను, నా కోసమే మీరు, దయచేసి నా మాట వినండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.